మాట్లాడుకుందాం. గోదావరి కృష్ణా జల వివాదాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చిద్దాం. 23 మంత్రివర్గ సమావేశం ఉంది. అందులో బనకచెర్లపై సమాలోచన. ఆ తర్వాత ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తా. ఏపీతో విభేదాలు కోరుకోవడం లేదు, అలాగని రాజీ పడే ప్రసక్తి లేదు. మా ప్రాజెక్టులకు అనుమతులు వస్తే ఏపీ ప్రాజెక్టులపై అభ్యంతరం లేదు. బనకచెర్లపై ఏపీ నేరుగా కేంద్రానికి PFR ఇవ్వడంతోనే వివాదం. రాజకీయంగా చచ్చిన బీఆర్ఎస్ సంజీవనిగా జల వివాదాలు. సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిందే కేసీఆర్, హరీష్. బనకచెర్లకు బీజం 2016లోనే. అప్పుడే కోర్టుకు ఎందుకు వెళ్ళలేదు? కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్యూషన్ మాస్టర్. ఆయన చెప్పిందే చేస్తారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ అవయవదానం. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పిన 3 పార్టీలు దుందుందే అన్ని టీడీపీ ఆలోచనతో ఉన్నటువంటి పార్టీల యొక్క నాయకులందరూ కూడా టీడీపీ ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళే. అందరూ చంద్రబాబుకు తొత్తులుగా వ్యవహరించే వాళ్ళు తప్ప వేరే ఇది కనబడడం లేదు. ఇక్కడ బనకచెర్ల వివాదం గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు 3 పార్టీలకు కూడా ఈరోజు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది, తమ పైన నెగిటివిటీ భారీగా ఉంది. సో ఈ నెగిటివిటీ లేదని చెప్పుకోవాలి అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా ప్రభావవంతంగా సీట్లు గెలవాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన విపరీతం నెగిటివిటీ ఉంది అనేది చాలా స్పష్టంగా ఓట్ల ద్వారా అర్థమయ్యేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. ఇంకొక వైపు బీఆర్ఎస్ ఈరోజు ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చడం ద్వారా, కాంగ్రెస్ పార్టీని కొంత బలహీనపరచడం ద్వారా ఈరోజు ప్రజల్లో మేమే ఆల్టర్నేటివ్ అనే కోణంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధికంగా సీట్లు గెలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. సో వాళ్ళు సస్టైన్ కావాలి అంటే, వాళ్ళ ప్రభావం ఉంది అని తెలవాలి అంటే, మేము ప్రధాన ప్రతిపక్షం అనే విషయం తెలవాలి అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉంది. ఇంకొక వైపు బీజేపీ కూడా ఎంతో కొంత ప్రభావం తీసుకోవాలి. ఇటు మున్సిపాలిటీలు కానీ మేజర్ గ్రామ పంచాయతీలో ఖచ్చితంగా గెలిచి మా బలం పుంజుకున్నది అని చెప్పుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే బీజేపీ కూడా ఇబ్బందికరంగా కనబడే అవకాశం అయితే కనబడుతుంది. ఇట్లా 3 పార్టీలు కూడా ఈరోజు స్థానిక సంస్థలు గెలవడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమో ఇటు ఫోన్ ట్యాపింగ్ అంశం కావచ్చు, కాళేశ్వరం స్కామ్ కావచ్చు, కవిత అంశం కావచ్చు, మిగతా అంశాలన్నింటి కూడా తెర మీద తీసుకొచ్చేసి బీఆర్ఎస్ డ్యామేజ్ చేస్తుంది. బీఆర్ఎస్ ఏమో బనకచెర్ల అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒక్కటే అనే కొనలో తీసుకురావడం ద్వారా, తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు గ్రామాలలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పైన నెగిటివ్ తీసుకొచ్చేసి బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది అనే కొనలో ఓట్లను తడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తుంది. ఇటు బీఆర్ఎస్ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే కోణంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా ఆ 2 పార్టీలపైన ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ముందుకు పోతా ఉంది. వాళ్ళ యొక్క చరిష్మాను వాళ్ళ ఏ విధంగా మోడీ గురించి ఇంకా ముందుకు చెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలా కార్యక్రమం కూడా నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇట్లా ఈ అంశాలను వాళ్ళ పార్టీలు ఓట్ల కోసమే ఈ అంశాలు తెర మీద తీసుకొస్తుంది తప్ప ఒక్కరికి కూడా తెలంగాణ ప్రజలపై ప్రేమ లేదు, తెలంగాణ ప్రయోజనాలపై కనీసం చిత్తశుద్ధి లేదు. కేవలం ఆర్థిక రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం తప్ప దేనికోసం పనిచేయడం లేదు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? నేను తెలంగాణను కాదని నీళ్ళు తీసుకోవట్లేదు, మీరు ప్రాజెక్టులు కట్టుకోండి అంటే ఇండైరెక్ట్ ఏమంటాడు? మీకు ప్రాజెక్టులు కట్టేటువంటి చేతనైతే లేదు, గతంలో కేసీఆర్ చేయలేదు, ఇప్పుడు మీరు చేస్తలేరు, నేను తీసుకుంటా ఉన్నాను, నేను అది కూడా మిగులు జలాలు, అదేవిధంగా సముద్రంలో కలిసేటువంటి నీళ్ళు ఏవైతున్నాయో వాటినే తీసుకుంటున్నాను, ఒక్క చుక్క కూడా అక్రమంగా తీసుకోవడం లేదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. మరి దీనికి హరీష్ రావు మెల్లమెల్లగా ఏం చేస్తా ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడును బూచిగా చూపించేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్న విషయం గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాన్ని కంప్లీట్గా డ్యామేజ్ కాకుండా చూసుకునేందుకు ఢిల్లీకి వెళ్ళి బీబీ పార్టీని కలిసేసి కేంద్ర మంత్రిని కలిసి అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారో చూస్తూ ఇక్కడ మా ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తలేరు కానీ ఏపీ ప్రాజెక్టులు అనుమతిస్తా అంటూ కొంత మెలిక పెట్టే ప్రయత్నం చేయడంలో సఫలమైండు. సో దానిలో భాగంగానే ఇటు చంద్రబాబు నాయుడుతో కూడా చర్చలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా హక్కులను కాపాడుకుంటాం, మా హక్కులను ఎక్కడ కూడా కోల్పోమని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఇదంతా పొలిటికల్ గేమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి పార్టీ కూడా ప్రభావితం కావాలనే దానిలో ఒక పొలిటికల్ గేమ్ అయితే నడుస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా ఇతర జల వివాదాలపై 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుందాం. ఈ నెల 23 రాష్ట్ర మంత్రులకు సమావేశం ఉంది. అందులో చర్చించి ఆ తర్వాత నేనే ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు చర్చలకు ఆహ్వానిస్తా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్రానికి ఏపీ
ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వడం వల్లే వివాదం మొదలైందన్నారు. పిఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించి ఉంటే వివాదం ఉండేది కాదన్నారు. ఏపీతో వివాదాలు కోరుకోవడం లేదని, అలాగని రాజీపడే ప్రసక్తే లేదని తేల్చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మోడీ ప్రధాని సీట్లో కూర్చోవాలంటే చంద్రబాబు మద్దతు కావాలని, అందుకే ఏపీ సర్కారు పిఎఫ్ఆర్ ఇచ్చిన వెంటనే కేంద్రం స్పందిస్తుందని, బనకచెర్లపై అన్ని రకాల చర్యలకు సిద్ధమైందని తెలిపారు. అదే సమయంలో 18 నెలలుగా తాము ఎన్నిసార్లు కలిసినా కనీసం ప్రయోజనం కూడా లేదు అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తానికైతే బనకచెర్ల వివాదం అనేది ఈరోజు ఒక ఓట్ల రాజకీయం అవుతుంది తప్ప తెలంగాణ ప్రజల కోణంలో రాజకీయం అయితే లేదు. ఆనాడు గత 10-11 సంవత్సరాలుగా ఇక్కడ గోదావరి నదిపై పలు ప్రాజెక్టు కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మేము కేవలం సముద్రంలో కలిసేటువంటి నీళ్ళని మాత్రమే మేము తీసుకుపోతా ఉన్నాం, అది తప్పేమి కాదు కదా అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వీళ్ళంతా మరి తెలంగాణలో ఇప్పుడు ఎన్నికలు ఉండగానే ఈ బనకచెర్ల ఎందుకు తెర మీదకి వచ్చింది? గత 7-8 నెలలుగా ఈ బనకచెర్ల వివాదం నడుస్తూ ఉంటే అప్పుడెప్పుడు కూడా తెర మీదకి రాలేదు. హరీష్ రావు చాలా పకడ్బందీగా ఈ ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టి ఓట్ల రాజకీయం చేస్తూ ఉన్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది తెలుస్తూ ఉంది. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్